మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో అల్లు అర్జున్ని ఉతికారేసిన సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. రేవంత్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేశాడంటే అది ఇది ఒక్కటే అని చెప్పుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడింది చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీ నెలకి 30,000 మాత్రమే సంపాదించుకునే వాళ్ళు 12,000 పెట్టి మూవీని చూడడానికి వస్తే వాళ్ళను ఫ్యాన్స్ తొక్కి చంపేశారు. అక్కడ ఒక మహిళ చనిపోయింది, మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీస్ వాళ్ళు అల్లు అర్జున్కి రిక్వెస్ట్ చేసినా కానీ పోలీస్ వాళ్ళతో నా ఫ్యాన్స్తో నేను సినిమా చూసాకే పోతా అని అనడం చాలా బాధాకరణమని రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ స్పందించిన తీరుపైన నిప్పులు కురిపించాడు. ఏసీపీ చెప్పినా డీసీపీ చెప్పినా అల్లు అర్జున్ వినలేదని, వినకపోగా అల్లు అర్జున్ పోతూ పోతూ రోడ్ షో చేసుకుంటూ పోవడమేంటని సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తీరుపై మండిపడ్డాడు. అల్లు అర్జున్ ఒక 10 గంటలు జైల్లో ఉంటే సినిమా హీరోలందరూ అల్లు అర్జున్ని కలుస్తారా? అల్లు అర్జున్కు ఏమైనా కాలిరిగిందా, చెయ్యిరిగిందా? అల్లు అర్జున్కి ఏమైంది? హీరోలందరూ అల్లు అర్జున్ని కలుస్తారు. హాస్పిటల్లో ఉన్న బాబుని ఎందుకు కలవడం లేదు? వాళ్ళేం అన్యాయం చేశారు? నష్టం జరిగింది ఆ ఫ్యామిలీకి, నష్టం జరిగిన ఫ్యామిలీని కలవకుండా అల్లు అర్జున్ని కలవడం ఏంటని, ఇది చాలా సిగ్గుచేటని సీఎం రేవంత్ రెడ్డి సినిమా హీరోలపై మండిపడ్డాడు. మీ సినిమాకు రావడం వాళ్ళు చేసిన తప్ప, ప్రాణాలకు విలువ ఇవ్వకుండా అల్లు అర్జున్ ఇలా చేయడం చాలా తప్పు. ఏసీపీ డీసీపీ చెప్పినా వినకపోతే అల్లు అర్జున్ ఏమైనా దేవుడా? ప్రాణాలు తీస్తే వాళ్ళని అరెస్ట్ చేయవద్దా? అల్లు అర్జున్ ఫ్యాన్స్కి చెప్తున్నా, నష్టం జరిగింది మీకా అల్లు అర్జున్కా? నష్టం జరిగిన ఇంటికి వెళ్లకుండా అల్లు అర్జున్ 10 గంటలు జైల్లో ఉంటే చూడ్డానికి వెళ్లారు. మరి మీ అభిమాన హీరో మూవీకి వచ్చి చనిపోయిన మహిళని మళ్ళీ తీసుకురాగలరా? ఆ బాబుని వాళ్ళ అమ్మని తెచ్చి ఇవ్వగలరా అని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ మీద కూడా మండిపడ్డారు. ఎస్, సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. హాస్పిటల్లో ఉన్న బాబుని ఎంతమంది హీరోలు వెళ్ళి కలిశారు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసు వాళ్ళు చెప్పినా అల్లు అర్జున్ వినకపోవడం వల్లే ఆ మహిళ చనిపోయిందని, కింద మహిళ చనిపోయిందని తెలిసినా కూడా అల్లు అర్జున్ మూవీ చూస్తూ ఉన్నాడంటే ఏమని చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. అల్లు అర్జున్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.